గౌసెట్ సుబ్బారావు, మీ సైకాలజిస్ట్. ఇవాళ మనం చెప్పుకునే టాపిక్ సిబ్లింగ్ జెలసీ. పేరెంటింగ్లోని సిబ్లింగ్ జెలసీ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు మనం తరచూ చూస్తున్నది ఏంటంటే పిల్లలు కొట్టుకోవటము, అరుచుకోవటము, ఏడవటము, ఒకళ్ళు కంప్లైంట్లు చెప్పుకోవటము, ఇలాంటివి బాగా పెరిగిపోతూ ఉంటాయి. వీటిని చూసి పేరెంట్స్కి బాగా టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకు పిల్లలు ఇట్లా తయారవుతున్నారు, పిల్లలు ఈ జెలసీ ఎందుకు వస్తుంది, ఇద్దరు సొంత సిబ్లింగ్సే కదా, అన్నదమ్ములే కదా, అక్క చెల్లెళ్ళే కదా, ఎందుకు ఇంత జెలసీ వీళ్ళకి అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అసలు మనం పర్ఫెక్ట్గా పెంచుతున్నామా, కరెక్ట్గా పెంచుతున్నామా, రైట్గా పెంచుతున్నామా లేదా అనేది రకరకాల ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం తెలుసో తెలియకో మనం ఇంకొకరితో కంపేర్ చేస్తూ ఉంటాం అన్నమాట. అన్న చూడు ఎంత బాగా చదువుతున్నాడు, లేకపోతే చెల్లి చూడు ఎంత బాగా చదువుతుందో, అన్న సరిగ్గా చదవట్లేదు, చెల్లి చదవట్లేదు, అక్క చదువుతుంది, తమ్ముడు చదవట్లేదు, ఇట్లా రకరకాలుగా వాళ్ళని కంపేర్ చేస్తూ ఉంటాం. ఎవరన్నా ఏడ్చినా కానీ ఏదైనా ఉన్నా ఒకళ్ళు ఎత్తుకోవటం, ఒకళ్ళు అలాగే కింద ఆడుకుంటూ ఉంటే వాళ్ళు చూసి ఇంకొకళ్ళు చూసి జెలసీగా ఫీల్ అవ్వటం అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, సిబ్లింగ్ జెలసీ అనేది న్యాచురల్గానే ఉంటుంది, కామన్. అది ప్రతి ఫ్యామిలీలోనూ సిబ్లింగ్ జెలసీ అనేది కామన్. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఆ జెలసీని మనం కనెక్షన్ ఫామ్లో ఎమోషనల్గా బెస్ట్ ఫ్రెండ్స్గా కనెక్ట్ చేయాలంటే మనం రైట్ పేరెంటింగ్ అనేది మనం తెలుసుకుంటే పిల్లల్ని, ఆ సిబ్లింగ్స్ని బెస్ట్ ఫ్రెండ్స్గా తయారు చేయొచ్చు అన్నమాట. ఎలాగంటే, సిబ్లింగ్స్లో జెలసీని తగ్గించాలి అంటే ముందు ఇద్దరికి ఈక్వల్ టైం స్పెండ్ చేయాలి, క్వాలిటీ ఆఫ్ టైం ఇద్దరికీ అందించాలి, ఇద్దరికి ఈ సమానంగా లవ్ అండ్ ఎఫెక్షన్ ఇద్దరికి సమానంగా అందించాలి, వాళ్ళకి ఇద్దరికి టైం ఇవ్వాలి, ఇండివిజువల్గా సపరేట్ ఇద్దరికి టైం ఇవ్వాలి. అలాగే వాళ్ళిద్దరికి టీం వర్క్ కానీ, కంబైన్గా ఆడుకునే గేమ్స్ కానీ ఇలాంటివి ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళల్లో కనెక్షన్ పెరిగి వాళ్ళ కాంపిటీషన్ అనేది తగ్గిద్ది అన్నమాట. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పేరెంట్స్ ముఖ్యంగా తెలుసో తెలియకో చేసే మిస్టేక్ కంపారిజన్. ఫస్ట్ ఈ కంపారిజన్ అనేది స్టాప్ చేయాలి. సిబ్లింగ్స్లో జెలసీ తగ్గాలి అంటే, సిబ్లింగ్స్లో బెస్ట్ ఫ్రెండ్షిప్ డెవలప్ చేయాలంటే ముందు కంపారిజన్ స్టాప్ చేయాలి. కంపారిజన్ ఎప్పుడైతే స్టాప్ చేస్తామో ఆటోమేటిక్గా ఎప్పుడైతే మనం ఇద్దరికి ఇండివిజువల్గా ఎవరి టైం వాళ్ళకి స్పెండ్ చేసి ఎవరి ప్రేమను వాళ్ళకి పంచుతామో వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ఫ్రెండ్లీగా బెస్ట్ ఫ్రెండ్స్గా తయారవుతారన్నమాట. కాబట్టి సిబ్లింగ్ జెలసీ అనేది నార్మల్గా ప్రతి ఫ్యామిలీలోనూ, ఇద్దరు పిల్లలు ఉన్న ప్రతి ఫ్యామిలీలోనూ ఉండేదే. అయితే దీంట్లో మనం కంపారిజన్ అనేది తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా పిల్లల్లో ఆ బెస్ట్ ఫ్రెండ్షిప్ అనేది డెవలప్ అయ్యి పిల్లలు హ్యాపీగా, ఫ్రెండ్లీగా, ఎమోషనల్గా, కాన్ఫిడెంట్గా కనెక్షన్ బిల్డ్ చేసుకునే విధంగా ఉంటారనేది తెలుసుకోవాలన్నమాట.